హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 22వ భాగం. 2 గంటల తర్వాత ఇంటికి వచ్చిన శ్రీ రుద్రాక్ష్ జిమ్ రూమ్లో ఉన్నాడని తెలుసుకుని లోపలికి వెళ్ళేసరికి రుద్రాక్ష్ పంచింగ్ బ్యాగ్ పగలగొట్టేసి అక్కడ ఉన్న హ్యాండ్ లిఫ్ట్ని విసిరి కొడుతూ ఆవేశంగా అరుస్తూ ఉండటం చూసి గబగబా రుద్రాక్ష్ దగ్గరికి వెళ్ళి ఆపటానికి ప్రయత్నిస్తుంటే రుద్రాక్ష్ శ్రీ చేతులని విసిరి కొట్టి, నువ్వన్నది నిజమే శ్రీ, నా జీవితంలో సంతోషం ఎప్పటికీ రాదు. నా అక్క నా నుంచి వెళ్ళిపోవాలని అనుకుంది, అందుకే ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇదిగో ఈ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినా రాలేదు, వెళ్ళిపోయింది. నా అక్క మళ్ళీ నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని ఎమోషనల్గా చెప్తూ శ్రీని హత్తుకున్నాడు. శ్రీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రుద్రాక్ష్ వెన్ను తడుతూ ఉన్నాడు. దాదాపు 5 నిమిషాల తర్వాత శ్రీ రుద్రాక్షని నిదానంగా దూరం జరిపి, అసలు ఏం జరిగింది రుద్ర అని తెలిసినా తెలియనట్టే అడిగాడు. రుద్రాక్ష్ జరిగిందంతా చెప్పి, అది ఎలా అలా నిర్లక్ష్యంగా ఉంది శ్రీ, నా మాట అంటే అంత లెక్కలేని తనవా, బంగారు బొమ్మలా చూసుకుంటున్నాను కదరా, కాళ్ళ దగ్గరికి అన్నీ తీసుకువస్తున్నా, ఎందుకురా ఇలా చేసింది అని బాధగా అడుగుతుంటే శ్రీ అనుమానంగా, అసలు తను ఎలా జారింది, ఎందుకు జారిందో తెలుసుకున్నావా రుద్ర అని అడిగాడు. తెలుసుకున్నాను అన్నట్టు తల ఊపి నాతోరా అని శ్రీని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి 10 నిమిషాలు మాట్లాడి ఏదో చెప్పగానే శ్రీ ఆవేశంతో ఊగిపోతూ రుద్రాక్ష షర్ట్ కాలర్ పట్టుకొని, ఇంత జరుగుతుంటే నువ్వెలా సైలెంట్గా ఉన్నావు రుద్ర, నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది, అసలు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సింది కాదు, ఎందుకు ఇలా చేశావు, ఆ పిల్ల నీ కోసం పిచ్చిది అయిపోతుంది తెలుసా నీకు అని అరుస్తుంటే రుద్రాక్ష చేతులని విదిలించి, నా నుంచి దూరంగా ఉంటే అది పిచ్చిది మాత్రమే అవుతుంది, దగ్గరగా ఉంటే ప్రాణాలు పోతాయి అని అన్నాడు విసుగ్గా. అలా అనుకున్న వాడివి ఎందుకురా ఆ అమ్మాయిలో హోప్స్ పెంచావు, చూడు రుద్ర, నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది అనగానే వెనక్కి తగ్గాను నేను. తను కడుపుతో ఉంది అంటే నేను ఎంత చెప్పాను నీకు, వద్దు ఇదంతా సెట్ అవ్వదు అని, కానీ విన్నావా నువ్వు, వినలేదు. కోటి ఆశలతో నీ బిడ్డ కోసం ఎదురు చూసావు, చివరికి ఏమైంది, ఇటువంటి సమయంలో ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వచ్చావు, చూడు అది అస్సలు నచ్చలేదు రుద్ర, నాకు ఇది మాత్రం నచ్చలేదు అనగానే రుద్రాక్ష వెటకారంగా నవ్వుతూ, నువ్వెప్పటి నుంచి డెవిల్ గురించి ఆలోచిస్తున్నావు శ్రీ అని అడిగాడు. తన గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు, కానీ జరిగింది విన్నాక నాకే చాలా బాధగా ఉంది, స్వయంగా అనుభవిస్తున్న తను ఇంకెంత బాధగా ఉండుంటుంది రుద్ర, ఒక్క క్షణమైనా తన గురించి ఆలోచించాల్సింది అని విసుగ్గా అనగానే రుద్ర మనసులో, ఆలోచించే ఇదంతా చేశాను శ్రీ అని అనుకుంటూ, ఇక మాట్లాడటానికి ఏమీ లేదు శ్రీ, నేను అనుకున్నది కంప్లీట్ అయితే అమెరికా వెళ్ళిపోతాను, ఈ సినిమా కూడా షెడ్యూలింగ్ నెక్స్ట్ అమెరికాలోనే ఉంది కాబట్టి అక్కడ కంపెనీ చూసుకుంటాను, ఇక నుంచి నువ్వు ఇక్కడ ఉండి హ్యాండిల్ చేయాలి అని అన్నాడు. పారిపోతున్నావా రుద్ర అని శ్రీ వెటకారంగా అంటే, కాదు, చేయవలసినవన్నీ చేసి వెళ్ళిపోతాను అంటున్నాను, నేనేమి ఇప్పుడే వెళ్తాను అనలేదు, ఇంకా 3 వీక్స్ ఉంది నేను వెళ్ళటానికి, కాబట్టి ఎక్కువగా ఊహించుకోకు, నేను బయటకు వెళ్తున్నాను అంటూ బయటికి వెళ్ళిన రుద్రాక్ష్ దాదాపు 3 గంటల తర్వాత ఆవేశంతో తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన తనకి సోఫాలో కూర్చొని బాగా ఆలోచిస్తున్న శ్రీ కనిపించటమే నొసలి చిట్లించి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా, ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు. వెళ్తాలే కానీ అసలు రాత్రి ఏం జరిగింది రుద్ర అని అడిగాడు శ్రీ అనుమానంగా. రుద్రాక్ష్ దక్షకి తనకి మధ్య జరిగింది గుర్తుకు వచ్చి శ్రీ పక్కనే కూర్చొని భుజం మీద తలవాల్చి
మెయిడ్స్ అందరినీ వెళ్ళిపోమన్నట్టు కంటి సైగతోనే చెప్పి ఆఖరికి రామయ్య తాతని కూడా పంపించేశాక జరిగింది గుర్తు చేసుకున్నాడు. మనం ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. రుద్రాక్ష్ దక్షని ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా అన్ని రకాలుగా పడుతూనే ఉంది. దక్ష ఒక్క మాట కూడా ఎదురు తిరిగి చెప్పటం లేదు. రుద్రాక్ష్ ఎక్కడ తన శరీరాన్ని టచ్ చేస్తాడో అన్న భయంతో. అలా ఒకసారి తను చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్ కొడుకు బర్త్డే ఉందని కంపల్సరీ అందరినీ రమ్మని చెప్పటంతో రుద్రాక్షకి ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ మరీ చెప్పటం వలన తప్పక సరే అని ఆ పార్టీకి వెళ్ళాడు. అక్కడ హై రేంజ్లో పార్టీ జరుగుతూ డ్రింక్స్ తాగేవాళ్ళు డ్రింక్స్, స్టార్టప్స్ తినేవాళ్ళు స్టార్టప్స్ అంటూ ఏది కావాలంటే అది ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పార్టీకి రుద్రాక్ష్ దక్షని కూడా నీస్ కిందకి ఉండే టైట్ ఫిట్ స్కర్ట్లో తీసుకువచ్చాడు. అప్పటికే రుద్రాక్ష ఇచ్చే డ్రెస్సెస్కి బాగా అలవాటు పడిన దక్ష పెద్దగా విసుగు చెందకుండా రుద్రాక్ష వెనకే పార్టీకి వచ్చి బొకే ఇచ్చి వచ్చాక తన పక్కనే విసుగ్గా నిలబడి ఉన్నాడు. ఇంతలో రుద్రాక్ష తను చేస్తున్న సినిమా హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఎవరో వెనక నుంచి సూపర్ హాట్గా ఉంది, బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందంటే ఫ్రంట్ ఇంకెలా ఉంటుందో అని వల్గర్గా మాట్లాడటం వినిపించి రుద్రాక్ష కంటే ముందే దక్షనే వెనక్కి తిరిగింది. అక్కడ గుండెల మీద చేయి వేసుకొని రుద్దుకుంటున్న ఇద్దరు కుర్రాళ్ళు కనిపించగానే మొహం చిట్లించి చిరాకుగా ఒక చూపు చూసి తిరిగి రుద్రాక్ష వైపు చూసింది. రుద్రాక్ష మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పనిలో తను ఉన్నాడు. దాదాపు 9:30 టైంలో అందరూ డిన్నర్కి వెళ్తుంటే దక్షిణ కూడా రమ్మని చెప్పి తను ముందు వెళ్ళాడు రుద్రాక్ష. దక్షతో ఎలా ఆయన మాట్లాడాలి అనుకున్న ఆకతాయిలు దక్ష వెనక్కి వస్తూ రుద్రాక్ష ఎవరో సడన్గా పిలవటంతో అటువైపుకి వెళ్తే దక్ష వెళ్లేలోపు అడ్డుకుని మాతో వస్తావా అని వల్గర్గా మాట్లాడుతూ బాడీ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దక్ష చాలా కోపంగా వాళ్ళ చెంపల మీద కొట్టి, సిగ్గులేదు ఆడపిల్లల గురించి ఇలా మాట్లాడటానికి, సూట్ వేసుకున్న వాళ్ళని పైనుంచి కింద వరకు చూపించి చెప్పి అసహ్యంగా ఒక చూపు విసిరి అక్కడి నుంచి వెళ్ళిపోతే అంతమందిలో జరిగిన అవమానానికి వాళ్ళు పగతో రగిలిపోతూ ఎలా అయినా దక్షని ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. దానిలో భాగంగానే తను డిన్నర్ వైపు వెళ్లటం గమనించి చప్పుడు చేయకుండా వెనకే వెళ్లిన వాళ్ళు రుద్రాక్షతో పాటు డిన్నర్ చేస్తున్న దక్షకి వెక్కిళ్ళు రావటం గమనించి వాటర్ కోసం వెళ్తున్న దక్షని ఫాలో అవుతూ వెళ్ళి ఎవరో తనని పిలిచినట్టు భుజం తట్టి వెనక్కి తిరిగి ముందుకి చూసేలోపు తను తీసుకున్న గ్లాస్లో ఐ డ్రాప్స్ అంతా బాటిల్ నుంచి ఒక డ్రాప్ మాత్రమే ఆ గ్లాస్లో పడేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేమీ తెలియని దక్ష ఎవరో పొరపాటుని తట్టుంటారు అనుకుని చేతిలో ఉన్న గ్లాస్ వాటర్ మొత్తం తాగేసింది. ఇక్కడ పల్లవి తన అందాన్ని ఎరగా వేసి ఎంతలా రుద్రాక్షని ప్రవోక్ చెయ్యాలని తన సొంతం చేసుకోవాలని ట్రై చేసిన తన చిటికిన వేలు కూడా పట్టుకోలేకపోవటంతో ఈగో హర్ట్ అయ్యింది. షూటింగ్ టైంలో తప్ప పల్లవి మాట్లాడిన రుద్రాక్ష్ మాట్లాడేవాడు కాదు. ఒకవేళ మాట్లాడితే మాత్రం అది యాక్టింగ్లో భాగంగా మాత్రమే. కానీ దక్ష విషయంలో ప్రతి ఒక్కటి పర్సనల్గా తీసుకుంటూ తనతో పాటు షూటింగ్కి తీసుకువస్తూ కార్వాన్లోనే ఉంచుతూ తన ప్రతి అవసరం చూసుకుంటూ ఉంటే పల్లవి కుతుకుత ఉడికిపోతూ నాకంటే అందంగా ఉందా అది? లేదు కదా. అయినా సరే దాని వెనుక ఎందుకు పడుతున్నాడు ఈ రుద్రాక్ష్? దానిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి అని పంతం పెరిగి టైంలో తనని టచ్ చేయాలని ముద్దు పెట్టుకోవాలని ఇంకా షెడ్యూల్స్ చేయాలని ట్రై చేసింది.
కానీ ఎప్పటికప్పుడు రుద్రాక్ష్ తప్పించుకుంటూ ఆడపిల్ల అన్న ఆలోచనతో వదిలేశాడు. అది అలుసుగా తీసుకున్న పల్లవి పార్టీ అనగానే తన ఐడియా ఇంప్లిమెంట్ చేసి ఎలా అయినా రుద్రాక్షని సొంతం చేసుకోవాలని పన్నాగం పన్నింది. దానిలో భాగంగానే ఎప్పుడూ యూజ్ చేయని డ్రగ్స్ తెప్పించుకుంది. అది కూడా తన పర్సనల్ అసిస్టెంట్ ద్వారా సీక్రెట్గా. ఆ డ్రగ్స్ తెప్పించుకున్న దానిని ఎలా యూస్ చేయాలో, యూస్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో తెలిసిన దానివి ప్రకారం ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకుంటే మనిషి తన మీద తను కంట్రోల్ కోల్పోతాడని తెలుసుకొని అటువంటి టైంలో రుద్రాక్షి దగ్గరైతే ఖచ్చితంగా తన సొంతమైపోతాడు. కనీసం తప్పు చేశాడన్న భావనతోనైనా తనతో గిల్టీగా ఫీల్ అవుతూ ఏదో ఒకటి చేస్తాడు అని అనుకుని అదే చెయ్యాలని అనుకుంది. బికాస్ రుద్రాక్ష్ మాత్రమే తన ఆస్తి మొత్తానికి వారసుడని, రీసెంట్గా తన అక్క చనిపోయి పూర్తి ఆస్తి తన చేతికి వచ్చిందని, తరాలు తిన్నా తరగని ఆస్తి ఉందని తెలుసుకొని రుద్రాక్షని ఎలా అయినా పెళ్లి చేసుకొని తన వైపు లాక్కోవాలని ఈ ప్రయత్నం చేసింది. మరి అందులో సక్సెస్ అవుతుందో లేదో తనకే తెలియదు. ఆ ప్యాకెట్ చేతిలోకి రాగానే డిన్నర్ వైపు వెళ్తున్న రుద్రాక్ష వైపు కన్నింగా నవ్వుతూ, ఈ దెబ్బతో ఖచ్చితంగా నువ్వు నా సొంతం అవుతావు రుద్రాక్ష్. నేను తెలుసుకున్న దాని ప్రకారం నీకు ఎవరితోనూ ఫిజికల్ రిలేషన్ లేదు అంటే నువ్వు క్లీన్ చిట్. నీ వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతావు. అది నీ నేచర్ నాకు తెలుసు కదా అని అనుకుంటూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది. ఆ ఛాన్స్ ఈజీగా వచ్చేసినట్టు రుద్రాక్ష్ డ్రింక్ గ్లాస్ తీసుకోవటం చూసి, వావ్, నేను వెతుకుతున్న తీగ కాళ్ళకి తగిలినట్టు అయ్యింది అంటూ తన అసిస్టెంట్కి డ్రగ్ ఇచ్చి రుద్రాక్ష్ చేత తాగించేలా చేయమని చెప్పింది. రుద్రాక్ష్ కూడా అక్కడ ఆ సినిమా క్రూ మొత్తం అక్కడే ఉండటంతో వాళ్ళతో మాట్లాడటంతో పాటు ఆకతాయిలు తన దక్షని ఏడిపించడం గమనించి ఒక కన్ను దక్ష మీదే వేసి ఉంచాడు, ఏమైనా జరుగుతుందేమోనని. సో తను ఏమరపాటుగా ఉన్న సమయంలో పల్లవి అసిస్టెంట్ డ్రగ్ మిక్స్ చేసిన డ్రింక్ గ్లాస్ వెయిటర్ ద్వారా రుద్రాక్షకి వెళ్లేలా చేసి తెలియకుండానే తాగేలా చేసేశారు. రుద్రాక్ష్ డ్రింక్ తాగగానే పల్లవి ఎంతో సంతోషంగా ఎస్ ఎస్ నేను అనుకున్నది సాధించాను అనుకుంటూ తన కళ్ళని పూర్తిగా రుద్రాక్షకి ఇచ్చేసి ఎటువైపు తిరిగితే అటువైపు చూస్తూ ఉంది. వెనక నుంచి అదంతా పల్లవి అసిస్టెంట్ గమనిస్తున్న పల్లవి అసిస్టెంట్ తల కొట్టుకుంటూ విసుగ్గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు రుద్రాక్ష్ దక్ష జీవితంలో ఏం జరుగుతుందో. డిన్నర్ చేస్తున్న సమయంలో రుద్రాక్ష్ తాగిన డ్రింక్కి మిక్సింగ్గా హాట్ చికెన్ కర్రీ స్పైసీగా ఉన్నది బిర్యానీలో కలుపుకొని తింటూ ఉంటే పక్కనే ఉన్న దక్ష రోటీ పన్నీర్ కర్రీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. బికాస్ తనకి ఇచ్చిన మందు లైట్గా కావటంతో అది ఎఫెక్ట్ చూపించటానికి టైం చూపిస్తూ ఉంటే అప్పటికే రుద్రాక్ష పల్లవి కలిపిన డ్రగ్స్ మిక్స్ చేసిన గ్లాస్ తాగి 10 నిమిషాలు అవ్వటంతో ఆ డ్రగ్ ప్రభావం చూపటం మొదలుపెట్టి తల తిరుగుతున్నట్టుగా మొదటిగా అనిపిస్తూ తర్వాత చేతులు చలనం కోల్పోయి వాటి ఇష్టానికి పనిచేయాలన్నట్టు ఎదురుగా ఉన్న దక్షని గట్టిగా హత్తుకోవాలన్నట్టు మెదడు సంకేతాలు ఇస్తుంటే పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటే తల విదిలించి ఒక బాటిల్ కోల్డ్ వాటర్ ఫుల్గా తాగి తనని కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి ట్రై చేస్తూ స్పీడ్గా ఫుడ్ తింటుంటే దక్ష రుద్రాక్ష వైపు విచిత్రంగా చూస్తూ, ఎక్కడికి పోదు నీ ప్లేట్, ఎవరు ఎత్తుకుపోరు కూడా, నిదానంగా తిను రాక్షస్ అని అంది. అప్పటికే దక్షలో కూడా చిన్న మార్పు, తన కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. అది ఎందుకో తెలియకపోయినా కళ్ళు తెరిచి ఉండటానికి ప్రయత్నిస్తూనే తన చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి చల్లని వాటర్తో మొహం కడుక్కొని మళ్ళీ తినటం ఆరంభించింది. ఇటువైపు ఆకతాయిలు, అటువైపు పల్లవి ఇద్దరూ కూడా దక్ష రుద్రాక్షల పరిస్థితి గమనిస్తూనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో సడన్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి.
అది కూడా పల్లవి పని. లైట్స్ ఆఫ్ అవ్వటం ఆలస్యం. దక్ష రుద్రాక్ష్ పార్టీలో నుంచి మాయమైపోయి ఆ హోటల్లోనే ముందుగా బుక్ చేసుకున్న రూమ్లోకి చేరారు. తిరిగి లైటింగ్ వచ్చేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో రుద్రాక్ష్ దక్షల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇక పల్లవి అసిస్టెంట్ రుద్రాక్షిని తీసుకువెళ్లి చెప్పిన రూమ్లో వదిలి పార్టీలోకి వెళ్ళిపోతే దక్షని తీసుకువెళ్లిన ఆకతాయిలు తనని ఇంకా పూర్తిగా మత్తెక్కకపోవటం వలన శరీరం మీద ఇంకా పట్టు ఉండటంతో వాళ్ళు తనని చచ్చేయటానికి ప్రయత్నిస్తుంటే కొట్టి దూరంగా వెళ్ళి నన్ను ముట్టుకోవద్దు అని అరుస్తూ పరిగెత్తటానికి ప్రయత్నిస్తూ ఉంది. తన కాళ్ళల్లో చలనం చిన్న చిన్నగా తరుగుతూ అడుగులు తడబడుతూ ఉంటే శరీరం పట్టుకోల్పోతూ నిదానంగా మత్తు ఆవహిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఇక వాళ్ళు చేసేది ఈజీగా అర్థమైపోయి మత్తు మందు ఇచ్చారని అర్థం చేసుకొని వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి వాళ్ళ మెయిన్ డోర్ వైపు పరిగెత్తి క్షణంలో డోర్ ఓపెన్ చేసింది. దక్ష తప్పించుకోలేదు అన్న భ్రమలో పైన లాక్ వేయకపోవటం వలన ఈజీగా లాక్ తీసుకున్న దక్ష బయట నుంచి డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలనుకునేలోపు ఎదురు రూమ్లో నుండి రుద్రాక్ష్ గట్టిగా అరుస్తూ ఎవరు ఎవరు నన్ను తీసుకువచ్చారు అంటూ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. అది ఎదురు రూమ్ అవ్వటంతో ఆకతాయిల నుంచి తప్పించుకోవటం ఈజీ అయ్యింది దక్షకి. లేదంటే ఆ రోజు తను వాళ్ళ చేతుల్లో బలయ్యేది. ఆ రూమ్లోకి వెళ్ళిన దక్షకి రుద్రాక్ష్ బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఎక్కడ ఉన్నాను నేను, నన్నెవరు తీసుకువచ్చారు, నాకేం జరుగుతుంది అంటూ తన శరీరాన్ని తనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ విపరీతంగా అరుస్తూ ఉన్నాడు. అప్పటికే రూమ్ డోర్ తీసుకొని బయటకు వచ్చిన ఆకతాయిలు అది ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, దానికిచ్చిన మత్తు మందు వల్ల ఎక్కువ దూరం వెళ్ళలేదు, వెతకరా, అది మనల్ని ఈరోజు పార్టీలో అవమానించినందుకు ఈరోజు మనం దాని జీవితం మీద కొట్టాల్సిందే అని అరుస్తూ వెతుకుతూ ఉండటం తనకి వినిపించి వెంటనే లోపల నుంచి డోర్ లాక్ చేసి పైన బోల్ట్ కూడా పెట్టేశాక తల బాగా తిరుగుతూ ఉండటంతో పాటు రుద్రాక్ష అరుపులు ఎక్కువ అవ్వటంతో చిరాకు అసహనం పెరిగిపోయి రాక్షస్ సరవుకు చిరాకుగా ఉంది, నీ వల్ల ఈరోజు నేను ఇంకొకరి దగ్గర బలయ్యేదారిని అని అరిచి వాష్రూంలోకి వెళ్ళి మత్తు వదిలేలా మొహం కడుక్కుంది. కానీ వాళ్ళు ఇచ్చిన చిన్న డ్రాప్ అయినా సరే అది పవర్ఫుల్ మంద కావటంతో మత్తు బాగా ఆవహిస్తూ ఉంటే ఇక తప్పదన్నట్టు వెళ్ళి షవర్ కింద నిలబడింది. దక్ష అరుపులకి, డోర్ సౌండ్కి, వాటర్ సౌండ్కి కొంచెం కొంచెం స్పృహలోకి వచ్చిన రుద్రాక్ష్ డెవిల్ డెవిల్ ఇక్కడే ఉన్నావా నువ్వు అంటూ కష్టంగా లేచి వాష్రూమ్లో సౌండ్ వస్తుంటే అక్కడికి వెళ్ళాడు. డోర్ ఓపెన్లోనే ఉండటం వలన దక్ష షవర్ కింద నిలబడి తన శరీరాన్ని తడుపుకుంటూ ఉండటం చూసి తన శరీరంలో మార్పు మొదలై కోరికలు మొదలవుతూ శరీరం అదుపు తప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటే తన ఎదురుగా ఉన్న దక్ష తనకి కావాలన్నట్టు అనిపించి తడబడుతున్న అడుగులతోనే తను కూడా వెళ్ళి షవర్లో నిలబడి మత్తుగా దక్ష వైపు చూస్తూ ఏ డెవిల్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని హస్కీ వాయిస్లో అడిగాడు. అప్పటికే కొంచెం మత్తు వదిలిన దక్ష కళ్ళు తెరిచి రుద్రాక్షిని చూసి తన జీవితం నాశనమయ్యే పరిస్థితుల్లో వదిలేశాడు అన్న కోపంతో రుద్రాక్షికి ఏం జరిగిందో తెలియక గట్టిగా అరుస్తూ నన్ను ఈ పార్టీకి తీసుకువచ్చింది నా శరీరాన్ని నీతోనే కాకుండా ఇంకొందరితో కూడా ఛిద్రం చేయటానికి రాక్షస్, నన్ను ఆల్రెడీ ఒకసారి వాడుకున్నావు సరిపోలేదా, నలుగురికి పంచాలనుకుంటున్నావా, నా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు అని ఆవేశంగా అరుస్తూ రుద్రాక్ష్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ నన్ను నన్ను వదిలేశావు కదరా పార్టీలో ఒంటరిగా, పొరపాటున నేను తప్పించుకోకపోయి ఉంటే ఈరోజు నా శవాన్ని నీ కళ్ళెదురుగా ఉంచేదాన్ని అని ఆవేశంగా రుద్రాక్ష్ చెంప మీద గట్టిగా కొట్టింది. అప్పటి వరకు దక్షకి కొంచెం దూరంగా ఉండటం వలన
కష్టంగా తనలో రియాక్షన్ తట్టుకుంటున్న రుద్రాక్ష్ దక్ష తన శరీరాన్ని తాకటమే క్షణం ఆలస్యం చేయకుండా దక్ష ఎముకలు విరిగిపోయేంత గట్టిగా హత్తుకొని దక్ష మెడలో నుంచి జారుతున్న వాటర్ని ఓపెన్ మౌత్తో గట్టిగా పీల్చాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.